అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. మీరు అందరు వచ్చి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అందరు వచ్చి నన్ను హైదరాబాద్కి వచ్చి కలవడం అనేది సంతోషం అనిపించింది. సార్, ఇప్పుడు జరిగేటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో అంటే యుద్ధం అనాలా కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడేది ప్రజల ప్రాణాల కొరకే, మీరు కష్టపడేది ప్రజల ప్రాణాల కొరకే. ఇందులో మరి మీకు వాళ్ళకి ఎందుకు ఈ గొడవ జరుగుతుంది? అసలు ఈ గొడవ జరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే సార్, మీరు గత 40 ఏళ్ళ నుంచి ఈ అనుభవం అన్నీ చూసినారు. చీకటి చూసినారు, రోడ్లు లేని చూసినారు, ఫోన్ లేని చూసినారు, ఫోన్లు చూసినారు, సెల్ ఫోన్లు చూసినారు, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లు, టెక్నాలజీ, కమ్యూనికేషన్ అన్నీ చూసినారు కదా. మీ అనుభవాలు ఎంహెచ్ఐ ప్రేక్షకులకి హరిబాబు గారు మనకు నర్సంపేట నుంచి వచ్చినారు. వారు నర్సంపేటలో ఉంటారు. మీ అనుభవాలు చెప్పండి సార్. ముందుగా ఎంహెచ్ఐ టీవీ గారికి మరియు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎస్ఎన్ హరిబాబు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్ఎంపీ పిఎంపీ సంఘాల సమాఖ్యకు వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను నా వయసు 72 సంవత్సరాలు. గత 50 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సైకిల్ పట్టుకొని బురదనక, ఎండనక, వాననక తిరిగిన రోజులున్నాయి. అదేవిధంగా క్రమక్రమంగా ఒక లూనా మీద తిరిగిన రోజులున్నాయి. నేను వైద్యం చేసినప్పుడు రోడ్లు లేవు, అంత అస్తవ్యస్తమైనటువంటి సమాజం, అంటే ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అక్కడి నుంచి ఇప్పటిదాకా అంటే ఫోన్లు లేవు. కనీసం ఎవరితో అన్నా ఏదైనా చెప్పంటే ఒక ఓన్లీ పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే ఒకళ్ళ విశేషాలు ఇంకొకళ్ళు తెలిసే రోజులు. అక్కడి నుంచి కాలం మారింది. ల్యాండ్లైన్ ఫోన్లు వచ్చినాయి, తర్వాత మోటరోలా ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఇంకా సైన్స్ డెవలప్ అయ్యి స్మార్ట్ ఫోన్, టచ్ ఫోన్లు వచ్చినాయి. ఇదంతా నేను చూస్తున్నా. నాకు అనుభవం ఎట్లా ఉందని చెప్పారంటే, ఆర్ఎంపీలు తప్ప గ్రామాలలో కనీస వైద్య సౌకర్యాలు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వచ్చేదాకా చూశాను. అప్పటికి ఇప్పటికి తేడా ఉందని చెప్పనేది చాలామంది అభిప్రాయం. ఎవరి అభిప్రాయం అని చెప్పంటే, మా మీద దాడులు చేసేటువంటి మెడికల్ కౌన్సిల్ వారి, ఐఎంఏ వారి అభిప్రాయం. కానీ ఏం మారలేదు సార్, వ్యవస్థ అలానే ఉంది. భారతదేశ దౌర్భాగ్యం ఏంది అని చెప్పనంటే, మన దేశంలోనే అత్యధిక శాతం పేద ప్రజలు ఉన్నారు. మన దేశంలోనే అత్యధిక ధనవంతులైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా గ్రామాలలో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి వస్తువులు ప్రస్తుతం లేవు, అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. కాకపోతే హెల్త్ సెంటర్లు వచ్చినాయి కావచ్చు, వాళ్ళు ఏదో డ్యూటీ కోసం వచ్చినట్టు ఓ 2-3 గంటల సేపు ఉండి పోతున్నారు. ప్రజలు వాళ్ళ దగ్గరికి ఏం పోవట్లేదు. మేము మాత్రమే ఆ ప్రజలతోటి మమేకమై, వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళతోటి ఒక కుటుంబ సభ్యుల్లాగా వండుకుంటూ వైద్యం చేస్తూ కేవలం ఈ వృత్తి మీదనే ఆధారపడి బతికే వాళ్ళం ఉన్నాం. అయితే మీరు మా వ్యవస్థను రద్దు చేయాలని చెప్పంటే ఒకటే మార్గం ఉన్నది సార్. మీరు వచ్చి ప్రాక్టీస్ చేయండి పల్లెటూళ్ళలో. మీరు ప్రాక్టీసు అది ఎట్లా చేయాలని చెప్పంటే, రాత్రింబవళ్ళు మేము ఏ విధంగా ఉంటున్నామో అదేవిధంగా అందుబాటులో ఉండే రేయింబవళ్ళు అందుబాటులో ఉండి ప్రాక్టీస్ చేయండి. మీరు మమ్మల్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. మీ ప్రాక్టీస్ కనుక మీరు చేయగలిగితే, పల్లెటూళ్ళలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి చేయగలిగితే ఆటోమేటిక్గా మా వ్యవస్థ దానికి అదే రద్దు అవుతుంది. ఎవ్వరూ కష్టం చేయాలి అవసరం. బాగా చెప్పినారు సార్. ఇది మీరు అన్నట్టు మీరు దాన్ని స్వాగతిస్తున్నారు.
మీరు వాళ్ళు వచ్చి ప్రజలకు సేవ చేస్తా అంటే మీరు స్వచ్ఛందంగా జరుగుతారు పక్కకి. అంతే. ఈ గొడవలద్దు, కేసులద్దు, లొల్లులద్దు, అవసరం లేని ముచ్చట్లు అంటారు ఇవన్నీ. అవును, అంతే కదా? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మంచి సూచనలు చేసినారు. ఎందుకంటే వాళ్ళు చేసేది ఆరోగ్యం కొరకే, మీరు చేసేది ఆరోగ్యం కొరకే. సో నేను కూడా కోరుకునేది అప్డేట్ కావాలి కాబట్టి వాళ్ళు వస్తా అంటే మాత్రం మీరు అంత కోఆపరేట్ చేస్తా అంటే చాలా సంతోషం సార్. సార్ నమస్తే, మీరు హన్మకొండ నుంచి వచ్చినందుకు సంతోషం సార్. ఇప్పుడు అంటే అందరిని అడిగిన క్వశ్చనే మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, అందరం ఉన్నాం కాబట్టి. ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలకి మీరు ఏం అడ్వైజ్ చేయగలుగుతారు? అంటే మీ ఆలోచన విధానం ఏంది? ఎంహెచ్ఐ టీవీ ప్రేక్షకులకు కానీ లేదంటే మీ ఆర్ఎంపీ మిత్రులకు కానీ ఏం సజెషన్ ఇస్తారు? ఎందుకు ఈ గొడవలు ఎందుకు చెప్పండి సార్. హలో సార్, ఎంహెచ్ఐ టీవీ రాజేందర్ రెడ్డి గారికి, వారి యాజమాన్యానికి మరియు ఆర్ఎంపీ సోదరులకు, టిఎస్ఎంసి డాక్టర్స్కు, ఐఎంఏ డాక్టర్లకు అందరికీ నమస్కారాలు. నేను హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ రాజేష్. సార్, మేము ఏంటిదంటే గత 79 నుండి 85 సంవత్సరం దాకా నేను ఒక నర్సింగ్ హోమ్లో పనిచేశాను సార్. 85 క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ఆయనకు అన్ని థియేటర్స్ ఎవ్రీథింగ్ ఉన్న పొజిషన్లో అన్ని విధాల చిన్న పని నుండి అన్ని పనుల దాకా వాళ్ళతో చేదోడుగా వాదుగా ఉండి మేము వైద్యం నేర్చుకున్నాము. 85 నుండి నేను క్లినిక్ నడుపుకుంటున్నాను సార్. ఓకే. అప్పటి నుండి కష్టపడుతున్నాను. ఇప్పుడు నాకు 59 సంవత్సరాలు వచ్చినాయి. ఓకే. సరే, ఈ మధ్య ఏం జరిగిందో కానీ ఆర్ఎంపీల మీద మాత్రం ఇటువంటి విధంగా సమస్యలు అనేది ఇట్లా పుట్టుకొస్తున్నాయి. ఈ రోజులలో మీరు ఆర్ఎంపీలు బంద్ చేయాలనేది మీరు మాట్లాడుతున్నారు. మేము మీ పెద్ద డాక్టర్ల దగ్గర నేర్చుకున్న వాళ్ళము, ఎటువంటి తప్పులు చేయట్లేదు. ఒకవేళ తప్పులు జరిగితే శిక్షార్హులము, మేమేం కాదనట్లేదు. కానీ ఈ 60 ఏళ్ళ వయసులో ఏం చేయగలుగుతాం? మేము క్లినిక్ అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకున్నప్పుడు గ్రామాలలో రోడ్లు చక్కగా లేవు, ఎవరికి బండ్లు లేవు, సైకిల్ అనేదే ఊరికి 4 ఉండాలంటే మా ఎక్కువ, ఎవరికి టీవీలు కూడా లేవు. అప్పుడు రోడ్లు, రవాణా సౌకర్యాలు, ఆటోలు కానీ ఎటువంటి సౌకర్యాలు లేని రోడ్ ఊళ్ళల్లో మేము వర్క్ చేసాము. అప్పటి నుండి చేస్తున్నాము. మేము పనిచేసినప్పుడు 2 రూపాయలు, 2.5 బల్లిమిటి కొంతకాలం పోతే 5 రూపాయలు అట్లా ఇచ్చిన ఫీజు తీసుకొని కూడా ఉద్దరులు పెట్టి కూడా మేము జీవనోపాధి ఇలా తీసుకున్నాము. ఇప్పుడు అదే వృత్తిలో కొనసాగుతున్నాము. సరే, మీరు వచ్చి ఇప్పుడు అన్నీ మారినాయి కాబట్టి మీరు కూడా వచ్చి గ్రామాలలో ఉండి చేస్తా అంటే స్వాగతిస్తాము, కాదని అనట్లేదు. మమ్మల్ని కూడా మీరు ఈ ఏజ్లో గమనించి గుర్తించి మాపై దాడులు ఆపి మాకేమన్నా ప్రత్యామ్నాయం కూడా చూపించి ప్రభుత్వంతో మాట్లాడి మీరు చేయండి, మేము దాన్ని స్వాగతిస్తాము. ఎటువంటి మేము వ్యతిరేకులం కాదు. మేము మీ శిష్యులలాగా నేర్చుకున్న వాళ్ళమే. మీ మాటలు మేమేం కాదనట్లేదు. మీరు నేర్చుకున్నప్పుడు వీళ్ళు పుట్టలే, ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంతమంది క్వాలిఫైడ్స్ కూడా పుట్టని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు కొంతమంది మీరు 85లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసిరని అంటే ఆల్మోస్ట్ కొంతమంది అయితే ఇప్పుడు ఉన్న కొంతమంది పుట్టని వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఎందుకంటే అక్కడి నేను ఎందుకు ఈ వర్డ్ అంటున్నా అంటే అప్పుడున్న సమస్యలు వీళ్ళకి తెలివై. అప్పుడు ఊర్లలో ఎలా ఉండే, ఊర్లలో వైద్యం అంటే ఎలా ఉండే, అసలు ఏంటి ఆ కష్టాలు ఏంటి, కమ్యూనికేషన్ అంటే ఏంది, ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది, అప్పుడు తెలియని టైంలో మీరు పనిచేసినారు. కాబట్టి ఇప్పుడు మీరు కూడా స్వాగతిస్తూ ఉన్నారు కాబట్టి ఓకే, హ్యాపీ. కానీ మరి అది మీ స్వాగతాన్ని ఎంతవరకు ఎక్కడికి వెళ్తుందో చూడాలి. మరి గ్రామాలలో వాళ్లకు దెబ్బలు తగులుతాయి, వాళ్ళ ఇళ్ళకే పోయి మేము కట్టుకట్టేవాళ్ళం. ఒకసారి అయితే మస్తు వర్షంలో వాళ్ళ ఇళ్ళల్లో దీపాలు తప్ప వేరే లేవు, ఛత్రి పట్టుకొని పోయి మేము జారి పడితే ఒక దిక్కు నా కాళ్ళు కూడా దెబ్బ తగిలి బ్లీడింగ్ అవుతా అంటే అది వదిలేసి వాళ్లకు పోయి డ్రెస్సింగ్ చేసి
వచ్చిన పరిస్థితులు, అంత కష్టపడ్డ వాళ్ళం. ఈ రోజుల మమ్మలను ఒకటేసారి మీరు బంద్ చేయాలి అంటే అది మమ్మల్ని కూడా గమనించండి. మా భార్య పిల్లలు ఎలా చదువుకోవాలో అది కూడా మీరు చూడండి. సరే మేము వచ్చినాం, మేము ఇప్పుడు ఒకప్పుడు మీకు స్ట్రెంత్ లేదు మీరు చేయండి అన్నారు, ఇప్పుడు మీరు స్ట్రెంత్ బాగానే అయినలు, కానీ మేము ఎక్కడ పోవాలి మమ్మల్ని కూడా చూడండి. వాళ్ళు మీరు ఎక్కడ పోవాలనేది కాదు ఆడ క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్ట్రెంత్ వచ్చి చేయనియండి, ఇంకా తప్పది. మీరు చేయండి, మార్పు అనేది కోరుకోవాలి అందరం. ఓకే ఓకే చెయ్యండి, మార్పు కావాలి, ఆ మార్పుకు మీరు సహకరిస్తాము. మీరు వచ్చి ఉండండి, ప్రజలే మమ్మలను అవాయిడ్ చేస్తారు, అప్పుడు మేమే ఏదో విధంగా జరిగిపోతాం. మేము మిమ్మల్ని అగెనిస్ట్ కాదు, మేము మీతో మమేకమై మీకు రెస్పెక్ట్గా గౌరవించుకుంటూనే ఉంటాము. మమ్మల్ని కూడా మీరు గమనించండి అని మా ఆవేదన. ఓకే, ఎందుకంటే ఈ వయసులో కేసులు వద్దు, లొల్లులు వద్దు, కేసులు వద్దు, కొంచెం చూడండి మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఏంటి సార్ ఈ విషయము, మీరు వరంగల్ నుంచి వచ్చిండ్రు, సో ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులకి అంటే వీళ్ళందరూ చెప్పిందే, మీ ఉద్దేశం ఏంది ఇప్పుడు జనాలకి, లేదంటే మీ మీద కేసులకి, లేదంటే మిమ్మల్ని అనే మాటలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ముందుగా ఎంహెచ్ఐ టీవీ రాజేందర్ రెడ్డి గారికి మా ఆర్ఎంపీల గురించి మీరు కొంచెం మాట్లాడినందుకు చాలా సంతోషం సార్. ఎందుకంటే మేము దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల నుంచి నేను వైద్యం చేస్తున్నాను. అప్పట్లో నాకు ఫస్ట్ సైకిల్ ఉండేది సార్. సైకిల్ మీద ఇంటింటికి వెళ్ళి నేను 5 రూపాయల ఇంజెక్షన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది సార్. మీరు పట్టణాలు అంటున్నారు కానీ సార్, పట్టణాలలో కూడా కూలి చేసుకొని బతికే వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకుంటున్నారు సార్. అదే రకంగా కొంతమంది పట్టించుకొని ఉంటారు సార్. మరి వాళ్ళకి మేము వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి సేవ చేయడమే కాకుండా వారికి డబ్బులు ఉన్నప్పుడు కొంతవరకు మేము స్వచ్ఛందంగా కూడా వదిలేస్తున్నాం సార్. కొంతమంది పేషెంట్లను అయితే మేము పంపించినప్పుడు డబ్బులు లేకపోతే డాక్టర్ గారు మీరు కొంచెం చూసి తీసుకోండి అని చెప్పి ఒక కేసు కూడా నేను పంపి తక్కువ తీసుకో అని చెప్పి, ఇలా ఎకనామికల్ పొజిషను, వాళ్ళ కుటుంబ పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళు ఏ రకంగా ఉంటున్నారు, వాళ్ళ యొక్క నేపథ్యం ఏంటిదో మాకు మొత్తం తెలుసు సార్. వాళ్ళ నాడి మొత్తం తెలుసు, వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేయాలో తెలుసు సార్. కొంతమంది ఏమంటున్నారు కదంటే, ఇప్పుడు మీరు వద్దు అంటున్నారు సార్. ఓకే సార్, మేము కూడా మీ దగ్గర 5 నుంచి 10 సంవత్సరాలు నేను హాస్పిటల్లో పనిచేయడం జరిగింది సార్. టెక్నీషియన్గా చేశాను, థియేటర్లో చేశాను, అన్నీ చేశాను సార్. ఈ రోజున మీరు నకిలీలు అంటున్నారు సార్. ఓకే సార్, మేము నకిలీలం అనేది ఒకవేళ గుర్తిస్తే మమ్మల్ని వాళ్ళు ఎప్పుడూ వెళ్ళగొట్టేవాళ్ళు సార్. ఇప్పటి కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు సార్, ఇప్పటికి కూడా మేము చేస్తున్నాం. కానీ మీరు ఇలా అనడం వల్ల సార్ కొంతమంది ఆర్ఎంపీలు కొంచెం మానసికంగా చాలా క్షోభపడుతున్నారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మా దగ్గర మీరు ఒకవేళ వచ్చి మీరు క్లినిక్స్ పెట్టి, లేకపోతే గిట్ట మీరు ఏమన్నా పిఎస్సి సెంటర్లలో మీరు ట్రీట్మెంట్ ఫుల్ టైం డాక్టర్స్గా 24 hours ఉంటే మేము ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం సార్. అయితే ఒక విన్నపం సార్, 20-25 సంవత్సరాల నుంచి మేము ఇదే వృత్తిని నమ్ముకొని బతుకుతున్నాం సార్. ఒకవేళ మేము వెళ్తే మాకు ఆల్టర్నేట్గా మీరు ఏదన్నా ఉంటే మా యొక్క అర్హతను బట్టి అందరం కొంతమంది చదువుకోవాలంటున్నారు కదా సార్. మా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, ఎంఎల్టీ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. చాలామంది చదువుకోలే అని మాత్రం అనకండి సార్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రానే చదువుకోలేదని మేము అనట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారమే అంటున్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ వయసులో మీకు ఏం చేయదు, మీరు అడిగేది కూడా కాదు అది. ఎందుకంటే 50 ఏళ్ళ పైన పడ్డోళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది అనుకుంటా నాకు తెలిసి. మీ పెన్షన్ తగ్గిమని చెప్పాలి, ఏజ్ తగ్గిమని చెప్పాలి, అంతకు మించి అయితే ఇంకేం చేయదు అది కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరు కష్టపడ్డారు, చేసినారు. ప్రజల ఆదరణ లేనప్పుడు ఆటోమేటిక్గా మీ వ్యవస్థ ఆగిపోతుంది. సో ప్రజల ఆదరణ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు ప్రజల ఆదరణ లేకుండా మీరు అక్కడ ఊర్లల్లో గ్రామీణ వైద్యం చేయగలుగుతారా? మేము ప్రజల ఆధారం ఉండడం వల్లనే ఈ రకంగా చేయగలుగుతున్నాము. మా దగ్గర ఎట్లుంటుందంటే, మా పల్లెటూరు వాతావరణంలో కొంతమంది కొడుకు అని పిలుస్తారు, కొంతమంది తమ్ముడు అని పిలుస్తారు, కొంతమంది బావ అని పిలుస్తారు, కొంతమంది తాత అని పిలుస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మేము చిన్నప్పుడు వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మా తాత అని పిలిచి మా దగ్గరకు వచ్చి తాత దగ్గరికే సూది వేసుకుంటూ తగ్గుతానేటటువంటి పిల్లలు కూడా చాలా మంది. తాత దగ్గర పోతేనే తక్కువ అవుతుంది. అదే రకంగా ఒక్కొక్కసారి విషయం ఏంటంటే, పిల్లలు ఎక్కడో దుబాయ్లో ఉంటారు,
అమెరికాలో ఉంటారు సార్. అక్కడ నుండి మాకు కాల్ చేసి ఒకసారి మా అమ్మని చూడ అని చెప్తారు. అలానే హైదరాబాద్ కూడా మేము వాళ్ళ వెహికల్లో తీసుకొచ్చి చూపించి వాళ్ళకి సంబంధించిన మందులు ఇవ్వడం, వాళ్ళకి బీపీలు చూడడం, రెగ్యులర్గా వెళ్ళి చేసి వాళ్ళకి టాబ్లెట్స్ చేయడం అవన్నీ చేస్తున్నాం సార్. అంతేగాని మేమైతే సొంతంగా మాకు వచ్చినంత వరకే మేము చేస్తాం సార్. ప్రాథమిక వైద్యం చేస్తాం. ఒక 2 రోజులు జ్వరం తగ్గకపోతే ఇమ్మీడియట్గా మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ చూయించుకోక వాళ్ళకి తెలియకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గర చూయించి తర్వాత ఏమి గోళీలు వేయాలో ఏమో చెప్పి వాళ్ళకు సరైనటువంటి పద్ధతిలో మేము చేయడం జరుగుతుంది సార్. ఎవరో ఒక్కరు చేసినటువంటి తప్పును ఈ రోజున మీరు చూసి అందరూ అనకండి సార్. ఎందుకంటే మేమైతే మా యొక్క పరిధిలో మేము ఉంటున్నాం సార్. మా యొక్క వైద్యం చేసుకుంటూ మేము పల్లెటూర్లలో వైద్యం చేయద్దు అంటున్నారు కదా సార్. ఒకవేళ మేము కరెక్ట్ చేయకపోయినా, మేము ఒకవేళ మీరు అన్నట్టుగా దొంగలం నకిలీలం అయితే మమ్మల్ని ప్రజలే ఊరు నుంచి పంపించేస్తారు సార్. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు సార్. ఇంకో విషయం ఏమిటంటే మీరు వచ్చి 24 గంటలు పిఎస్సీలలో వర్క్ చేసి 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ ఉంటే వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చినాక మా దగ్గరికి ఎవరు వస్తారు సార్? అంతేగాని మీరు మమ్మల్ని దయచేసి ప్రజల ఆదరణ మాకు ఉంది కాబట్టి మేము ఈ రోజున ఉంటున్నాం సార్. దయచేసి మీరు మమ్మల్ని ఊకే నకిలీలు అనకండి. ఎందుకంటే మేము 25 సంవత్సరాల నుంచి ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటున్నాం సార్. మీకు కూడా తెలుసు, కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్ చదివే వాళ్ళు కూడా మా దగ్గర ఇంజక్షన్లు వేసుకొని పోయారు సార్ చిన్నప్పుడు. అదొకసారి మీరు గమనించి మమ్మల్ని ఒక పెద్ద హృదయంతో మీరు మమ్మల్ని ఆదరించి ఉంచగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నరేంద్ర శ్రీనివాస్, నేను వరంగల్ జిల్లా అధ్యక్షుడిని. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రమేష్ గారు, మీరేమో వరంగల్ జిల్లా నర్సంపేట నుంచి వచ్చినారు. సంతోషం సార్. సార్, ఇప్పుడు జరిగేటువంటి ఈ గొడవలల్లో ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు? ఒకసారి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరిస్తారు? ఆదరించినప్పుడు మీరు ఎందుకు దొంగల్లా వీళ్ళకి కనబడుతున్నారు? దొంగల్లా కనబడడానికి కారణం ఏంటి? ఒకసారి చెప్పండి సార్. మాది వరంగల్ జిల్లా కార్యదర్శి రమేష్ గారు నేను మాట్లాడేది. ఫస్ట్గా ఎంహెచ్ఐ టీవీ యాజమాన్యానికి, రాజేందర్ గారికి మరియు వాళ్ళ యాజమాన్యానికి మా ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ. మేము టీఎస్ఎంసీ సభ్యులకు కానీ పెద్ద డాక్టర్లకు కానీ ఎటువంటి వ్యతిరేకంగా సార్. ఫస్ట్ మేము తీసుకునేది ఏంటంటే విలేజ్లలో, అంటే ఎకనామిక్ ఉన్న విలేజ్లలో, మారుమూల ప్రాంతాలు, అంటే ఒక బస్సు సౌకర్యం లేకుండా, ఒక స్కూటర్ సాయం లేకుండా, సైకిల్ సాయం లేకుండా నడుచుకుంటా పెద్ద పెద్ద కాలువలు దాటి పోయి వైద్యం చేసిండు. రాత్రిలు అనక పగలు అనక 24 అవర్స్ ఏ టైంలో పిలిచినా మేము పోయి వైద్యం చేసేవాళ్ళం సార్. ఇది చేసే క్రమంలో మా మీద దాడులు చాలా దారుణమైన సమస్య సార్. మమ్మల్ని దొంగలు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ అంటే ఒక దొంగలుగా చిత్రీకరించి, ఒక నకిలీ డాక్టర్లుగా చిత్రీకరించడం తప్పు. ఎవరు చేసినా తప్పే సార్. తప్పులను మేము వ్యతిరేకం. ఎప్పుడైనా కూడా ఎవరు మా వైద్యానికి పరిమితి మించి ఎవరు ఎక్కువ చేసినా కూడా మేము తప్పు చేసినట్టే, అది వాళ్ళు బాధ్యతగా తీసుకొని వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిందే కోరుచున్నాం సార్. అది ఎప్పుడు కూడా మేము పబ్లిక్లో వాళ్ళకు అన్నదమ్ముల లెక్క మెదులుకుంటూ 24 అవర్స్ వైద్యం అందించేవాళ్ళం. మా మీద దాడులు మాత్రం టీఎస్ఎంసీ వాళ్ళు చేసే దాడులను కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని నడవగలరు. వాళ్ళకు మీరు వస్తా అంటే స్వాగతిస్తాం సార్. 24/7లో ఒక విలేజ్లో మీరు 24 గంటలు వర్క్ చేస్తున్నారు. 8 అవర్స్కి ఒక డాక్టర్ని పెట్టి 24 అవర్స్ కనుక వైద్యం చేస్తే మేము ఆటోమేటిక్గా మేము వైద్యం బంద్ చేసుకొని మా ఇంట్లో మేము కూర్చుంటే ఏదైనా పని చూసుకొని బ్రతకగలుగుతాం సార్. మేము మీ దగ్గరనే వర్క్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఒక ఎంఎస్ జగన్నాథ్ సార్ దగ్గర 20 ఇయర్స్ దాకా పనిచేసిన, ఒక ఎండి డాక్టర్ దగ్గర పనిచేసిన నేను 24 సంవత్సరాల అనుభవం ఉన్నా సార్. నేను చేసుకుంటే కూడా ఒక 30 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నా సార్. డబ్బులు ఉన్నా లేకున్నా పేద ప్రజలకు వైద్యం అందించుకుంటూ మేము చేసే క్రమాన్ని కొంచెం ఇబ్బందికరంగా మమ్మల్ని డబ్బులు కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆర్ఎంపీలు చాలామంది ఉన్నారు సార్. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడితే టీఎస్ఎంసీ వాళ్ళని కూడా ఈ బెయిల్ అని దాన్ని చాలా కష్టాలలో కూరుకోబోతుంది సార్ ఆర్ఎంపీ వ్యవస్థ. దాన్ని టీఎస్ఎంసీ సభ్యులు, ఎన్ఎంసీ సభ్యులు కానీ కొంచెం అర్థం చేసుకొని మమ్మల్ని కొంచెం అది మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు వస్తా అంటే మీరు స్వాగతిస్తా అంటున్నారు, అంతే కదా? అవును సార్. సార్ అట్లాంటప్పుడు గొడవ ఎందుకు, లొల్లి ఎందుకు అని అంటారు, అంతే కదా? అవును సార్. ఈ కేసులు, గొడవలు, లొల్లిలు అవసరం లేవు కదా? అవును లేదు. వాళ్ళు వచ్చి పని చేస్తే మేము ఆటోమేటిక్గా మేము వేరే డిపార్ట్మెంట్కి ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలుగుతాం సార్. పబ్లిక్ 24 గంటలలో వైద్యం అందించి ఏ రాత్రి అయినా పాము కుట్టినా తేలు కుట్టినా వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తే
ఒక ఇంజెక్షన్ డెకాడ్రాన్ దొరికినా ఏది దొరికినా మమ్మల్ని ఒక నకిలీ వైద్యునిగా గుర్తిస్తాం సార్. మేము ఇప్పుడు సరే వీళ్ళు నకిలీ వైద్యులు అంటారు, సార్ ప్రజలు అనాలి కదా. ప్రజలు ప్రజల్లో ఇప్పుడు మీరు ఏదన్నా చెడ్డ పని చేసినారు అనుకోండి ఊళ్ళే, అవును సార్, జనాలు క్షమిస్తారా మిమ్మల్ని? క్షమించారు సార్. మరి ఇప్పుడు జనాలు క్షమించినటువంటి పరిస్థితులలో మీరు వాళ్ళు అంటారంటే అననీయండి. కాకపోతే నేనేంటంటే మీరు వాళ్ళు వద్దామని సిద్ధంగా ఉన్నట్టున్నారు, వాళ్ళని రానియండి, చేసుకునియండి. వస్తే మేము తప్పనిసరి మా పనులు మేము వేరే పనులు చూసుకొని పనులకు పోయడానికి రెడీ సార్. ఆర్ఎంపీ వ్యవస్థ కూడా 24 గంటలు పబ్లిక్ కనుక సర్వీస్ అందిస్తే మేము దేనికైనా కూడా సిద్ధంగా ఉంటాం సార్. స్వాగతిస్తాం, వాళ్ళు వెల్కమ్ చేస్తాం, వాళ్ళకి సపోర్ట్గా కూడా నిలబడతాం సార్ పేషెంట్స్ తోటి. ఇంకొకటి సార్, మా దాంట్లో కూడా నర్సింగ్ హోమ్లలో కూడా మీ దగ్గరనే మీకు ఒక 23 ఇయర్స్ దాకా వర్క్ చేసి సర్వీస్ పొంది మీ దగ్గర బీపీ చూసి ఏ హతాడ్స్ లేకున్నా మేము పనిచేయడానికి చేసుకొని ఒక కాడ పని చేసుకున్నా సార్. మీరు ఇచ్చే డబ్బులు 4,000 5,000 ఆ శాలరీ సరిపోకుండా ఫ్యామిలీని పోషించలేని పరిస్థితుల్లోనే ఆర్ఎంపీ వ్యవస్థ పుట్టింది. మరి అలాంటప్పుడు మీరు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన అవకాశానికి. ఓకే నవీన్, నమస్తే. మీరు మహబూబాద్ జిల్లా నుంచి వచ్చినారు. నమస్కారం సార్. సంతోషం అండి. ఏంటి మరి ఈ బాధ వీళ్ళందరూ చెప్పినట్టు మీరేం చెప్పగలుగుతారు? సార్ నమస్కారం సార్. ఎంహెచ్ఐ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్ఎంపీల పైన దాడులు అనే సమస్య ఒకటి ఉన్నది సార్. ఈ సమస్య గురించి చాలామంది గ్రామీణ ప్రాంతాలలో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. దీని గురించి ఎప్పుడైతే ఇప్పుడు గడిచిన 4-5 నెలల నుంచి దాడులు అనేటివి జరుగుతున్నాయో దాని గురించి చాలామంది ఆర్ఎంపీగా ఎన్నుకోవాలా వద్దా ఆ సమస్యలు ఉన్నాయి సార్. మాకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్ఎంపీలకు మేము అనేది ఏంటంటే మీ దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరనే నాణ్యమైన వైద్యమే మేము నేర్చుకున్నాం సార్. ఆ వైద్యాన్నే గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ సేవ రూపంలో ఇస్తున్నాం సార్. మా దగ్గర వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాం సార్. డిమాండ్ అనేది ఉండదు సార్ మా దగ్గర. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది? 100% స్పందన ఉంది సార్. ప్రజల నుంచి ఎవరైనా సరే మీరు ఉండండి, సీట్లో కూర్చోండి, వైద్యం అందించండి. ఇప్పుడు నేను నాటుకు వెళ్ళిన రాత్రి 10 గంటలకు వచ్చిన, 9ంటికి వచ్చిన, మొత్తం వరాలు చెక్ చేసుకొని ఈ టైంలో నేను ఈ చిన్న ఇంజెక్షన్ కోసం ఓ మండలానికో జిల్లాకో పోవాలంటే నాతో కాదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్స్ కూడా ఉండరు. మళ్ళీ వచ్చి నేను నీ డోర్ కొట్టి నిన్నే లేపుతా, ఎవరు వస్తారో రమ్మాను, మేము మాట్లాడతాం అనే స్పందన గ్రామాలలో మాకు ప్రజల నుండి ఉన్నది సార్. ఓకే. అదేవిధంగా మేము ఎప్పుడైతే 2020లో కరోనా పాండమిక్ టైంలో గ్రామీణ వైద్య మిత్రులందరూ విపరీతమైన ప్రభుత్వానికి సేవలు అందించారు సార్. ఎలాంటి లావాదేవీలు ఆశించకుండా అందించారు సార్. సరే, ఇప్పుడు ఆడ లావాదేవీలు అనేసరికి ఒక్కటి తీసుకున్నా అందరి మీద వస్తుంది. అట్లా జరగచ్చులే, అవి మనం అనలేము. స్వచ్ఛందంగా చేసినాం సార్ మా జిల్లాలో, మా మండలాలలో. పాండమిక్ లో అందరూ చేసారు, మీరు కాదు, చాలా మంది చేసారు. కొంతమంది ఎందుకంటున్నా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఏం చేసినాయి అనేది అందరికి తెలుసు. అయితే గ్రామీణ వైద్యుడిగా గ్రామీణ వైద్యులు పక్కకు పెట్టు, ఎంతమందికి ఎన్ని రకాల ఖర్చులు పెట్టించినారు అందరికీ తెలుసు సార్. కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం కాదు ఇది సార్. ఇప్పుడు నేను మాట్లాడే సమయం ఏంటంటే ఇప్పుడు జరిగేటువంటి సిచ్యువేషన్ మీద ఏం చేద్దామని వీళ్ళని. అసలు మీకు ఇప్పుడు ప్రజల ఆదరణ ఉంది అని మీరు అంటున్నారు. ప్రజల ఆదరణ ఉన్నప్పుడు మరి మీకు ప్రజల సపోర్టే మెయిన్ కదా. 100% సార్. ప్రజలు మమ్మల్ని ఎలా ఆదరించారో, ఒకవేళ మీరు అదే ప్రజా క్లినిక్లకు, పిఎస్సీలకు వచ్చి పనిచేస్తే ఆ ప్రజల ఆదరణ మీకు కూడా తప్పకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకు ఉంటుంది? పని చేస్తే ఉంటుంది. పని చేస్తేనే. పిఎస్సీ లేవా? మన దగ్గర మండలాల్లో పిఎస్సీ లేవా? ఉన్నాయి సార్. మరి ఎందుకు పిఎస్సీలోకి పోతలేరు? అక్కడ డాక్టర్స్ లేరు కాబట్టి. మరి డాక్టర్స్ ఉన్నారు, ఆన్ పేపర్ ఉంటారు, వాళ్ళ టైం ప్రకారం వచ్చి వెళ్ళిపోతారు. మీరు అన్నట్టు ఇప్పుడు పొలం పనులు, గట్ల పనులు అవుతూ ఉంటాయి. రాత్రి అయితే ఎవరు ఎక్కడ ఉంటారు? పిఎస్సీ ఎక్కడ? 24 గంటల పిఎస్సీ ఎక్కడ ఉంది? ఆ 24 అవర్స్ సర్వీస్ అనేది క్వాలిఫైడ్ డాక్టర్స్ వచ్చి గ్రామాలలో ఇచ్చినప్పుడు మాలాంటి ఆర్ఎంపీలు, మా సీనియర్లు అందరు కలిసి మాకు ఒక స్వచ్ఛందంగా అనుకుంటాము, బంద్ చేస్తాం సార్. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు సార్. మేము నెక్స్ట్
ఆర్ఎంపీలుగా ప్రజెంట్ ఇప్పుడు మీ దగ్గర కంపౌండర్లుగా చేస్తున్న వారిని కూడా మీరు తక్షణమే మానిపిస్తే వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుంది సార్. మాలాగా మధ్యలో వాళ్ళ జీవితాలు ఆగం కాకుండా ఉంటాయి సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎంహెచ్ఐ టీవీ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎంహెచ్ఐ టీవీ వారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమని చెప్పారంటే, ఇప్పుడు ఆర్ఎంపీ ఇష్యూ స్టేట్ లెవెల్లో ఒక బర్నింగ్ ఇష్యూగా మారింది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన విషయం ఇది. ప్రజలకు ఆర్ఎంపీలు అవసరం ఉందా లేదా అని చెప్పని తెలుసుకోవడానికి మీరు ఏదో ఒక మండలం, తెలంగాణ లోపల ఏ మండలం అయినా సరే మీరు ఎన్నుకోండి సార్. ఎన్నుకొని ప్రజలను గ్యాదర్ చేద్దాం. ప్రజలతో మమేకమై ప్రజలు ఆర్ఎంపీలు కావాలా వద్దా అనే క్వశ్చన్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుందో దానికి మేము కట్టుబడి ఉంటాం. అంతిమ తీర్పు ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. కాబట్టి మీరు ప్రజల ద్వారానే ఈ సమస్యకు సమాధానం రాబట్టుకోవాల్సిందని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సార్, మీరు అడిగిన క్వశ్చన్ మంచిది, కానీ మీరు అడిగే ముందు నేను దీనికి సమాధానం కూడా ఇప్పుడే చెప్తా. మీరు అడిగిన దానికి కూడా నేను పోయి మండలాల్లో తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఆదరించకపోతే మిమ్మల్ని ఉంచరాడ, ఫస్ట్ థింగ్. రెండోది, మీరు ఏదో ఒకరోజు 2 రోజులు చేసే పని కాదు, అది నిరంతర ప్రక్రియ అది. రెండోది ఏంటంటే, ఈ మూడోది ఏంటంటే, మీరు ఎప్పుడో తలుపు తాళం పెట్టుకొని మిడ్ నైట్లో చేసేటువంటి పని దొంగ పని కాదు. నాలుగోది, మీరేం మాఫియా పని చేయట్లేదు. సో అట్లాంటప్పుడు నేను మండలాలకు వచ్చినా మండలాలకు రాకపోయినా మన అధికారులకు తెలుసు, మన పాలకులకు తెలుసు. ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు సార్. ఇది తెలియదంటారా? తెలిసినా కానీ దాన్ని మభ్యపెట్టి, సార్ మభ్యపెట్టిన తర్వాత నువ్వు ఎన్ని రోజులు తాస్తావు? మభ్యపెట్టడానికి ఏమైనా జేబులో పెట్టుకునేదా వ్యవస్థ? పోతానము కనబడకుండా జేబులో పెట్టుకునే వ్యవస్థ కాదు కదా ఇది. ఒక ఊరు 2 ఊర్లకు సంబంధించిన విషయం కాదు ఇది. ఇప్పుడు నీకు 12,749 విలేజ్లో ఎంతో ఉన్నట్టున్నాయి. అన్ని విలేజ్లకు సంబంధించిన విషయం ఇది. ఏదో ఒక గ్రామానికో 2 గ్రామాలకో లేకపోతే ఒక మనిషికో ఒక వర్గానికో సంబంధించింది కాదు ఇది. సబ్బండ వర్గాలు పనిచేస్తారు ఇలా. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు పనిచేస్తారు సార్. ఆర్ఎంపీ వ్యవస్థలో ఒక్కొక్క కులపులే పనిచేయాలి లేకపోతే ఒక్కొక్క కులపులే ఉండాలని లేదు ఇలా. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ పనిచేసేటోళ్ళే. సో ఇప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు కాబట్టే మీరు ఆడున్నారు. ఆదరించకపోతే మీరు ప్యాకపే కదా. ఇప్పుడు తెలంగాణ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. మిమ్మల్ని 60 ఏళ్ళు చెన్నారెడ్డి నుంచి మీరు చూసి ఉంటారు కదా. అప్పటి నుంచి లేవనెత్తుకుంటూ వస్తే దాన్ని కేసీఆర్ కదా గట్టిగా పునాది వేసింది. గట్టిగా రోడ్ ఎక్కిండి. ఆయన రోడ్ ఎక్కితే అప్పుడు జనాలకు కూడా తెలిసింది, జనాలకు కూడా అర్థమైంది. మనకు అర్థం, మన రాష్ట్రం మనకు కావాలన్నప్పుడు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనకు ప్రాంతాలకు సంబంధించిందో లేకపోతే కులాలకు సంబంధించిందో మతాలకు సంబంధించిందో కాదు. మీరు గ్రామీణ ప్రాంతంలో మీకు తెలిసిన వరకు మీరు చేసేటువంటి ప్రయత్నము మంచిది కానప్పుడు వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు? ఇప్పుడు ఇంటి ముందట కూరగాయలు, బెండకాయలు, దొండకాయలు కొంటేనే ఇలా ఎందుకు సార్? లాస్ట్ టైం మీరు చూసినారు కదా, టమాటా గురించి 100 రూపాయలు అంటే ఎన్ని కామెంట్లు వచ్చినాయి? ఉల్లిగడ్డ రేటు పెరిగితే ఎన్ని కామెంట్లు వస్తున్నాయి? ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఫోన్లు లేవా, కమ్యూనికేషన్ లేవా సార్? అందరికీ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, నేను ఊరు తిరగకపోయినా ఇది నగ్న సత్యం. జనాలు ఆదరిస్తున్నారు అనేది నగ్న సత్యం. ఈ నగ్న సత్యాన్ని సరే ఇప్పుడు పరిస్థితులు అందరం కోరుకుంటాం, మార్పు అందరం కోరుకుంటాం. ఒకప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకు అందరం ఓకే. కానీ ఆ మార్పు రావాలంటే వాళ్ళు రావాలి ఆడికి. వాళ్ళు వచ్చి మీ లెక్క ఓ ఫ్యామిలీ మెంబర్ లెక్క పని చేయమనండి. ఫ్యామిలీ మెంబర్ లెక్క చేయకపోతామే ఆయన వైద్యం అందిస్తే చాలు. మీరు మండల హెడ్ క్వార్టర్లో ఒక కాడ పిఎస్సీలో పని చేస్తే ఉన్న 20 గ్రామాలలో ఏడికి పోతారు? ఏ రాత్రి ఏడికి పోతారు? కాబట్టి ఈ వ్యవస్థ నేను అనేది ఏంటంటే, మార్పు సాధ్యం. మనం 50 ఏళ్ళు కొట్లాడిన తెలంగాణ వచ్చింది కదా మనకి. మార్పు వచ్చింది. మార్పును స్వాగతిద్దాం. కానీ ప్రజల ఆదరణ లేని ఎవరం ఏం చేయలేము. ప్రజల ఆదరణే మనకు ముఖ్యం. ఇంకొక విషయం సార్, చెప్పండి. WHO వారి నియమావళి ప్రకారం ప్రతి 1000 మంది జనాభాకు ఒక వైద్యుడు అందుబాటులో ఉండి వైద్యం చేస్తేనే వాస్తవంగా ప్రజలకు సేవ
లభిస్తుంది. అయితే మేము ఆ పరిస్థితిలో మా వ్యవస్థ మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు 1000 మందికి ఉన్నామా లేదా, WHO ఏం చెప్పింది, ఇవన్నీ కాకుండా సార్, ఇప్పుడు మనం అంతా దీన్ని వరల్డ్ కలపట్లేదు మనం, కాబట్టి వాళ్ళకే తెలుసు అది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీకు చదువు రాదు అని అంటున్నారు. వాళ్ళకి అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళని చేయొచ్చు కదా. అవును. ఇప్పుడు WHO గైడ్లైన్స్ కానీ WHO రూల్స్ కానీ అవన్నీ వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉండాలి కదా. వాళ్ళే చేయాలి ఆ పని, మీరు చేయకూడదు. మీరు అన్నట్టు మీరు పెద్ద మనిషిగా మీకు తెలిసిన నాలెడ్జ్ని మీరు చెప్పినారు, కానీ మీకంటే ఎక్కువ అప్డేటెడ్ నాలెడ్జ్, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కొంతమంది డాక్టర్లు పుట్టలేదు కదా. ఇప్పుడు ఆ డాక్టర్లకి, ఇప్పుడు చదువుకున్న డాక్టర్లకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఈ డాక్టర్ ఉన్న నాలెడ్జ్ వీళ్ళందరూ కలిసి WHO రూల్స్ ప్రకారం చేయమనండి. అది విలేజ్లోకి రమ్మనండి, మండలానికి రమ్మనండి, అందరికి వైద్యం చేయమనండి. సింపుల్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ప్రజలు ఆదరించినంతసేపే ఎవడి పరిస్థితి అయినా, అది నాదైనా మీదైనా ఎవరిదైనా కూడా, ప్రజల ఆదరణ లేనంత సేపు మనం ఏం చేయలేము. మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టినారా ఇప్పుడు? లేదు సార్. మరిగా ఎందుకు మరి ఇవన్నీ? సరే, ప్రజల ఆదరణ ప్రజలే డిసైడ్ చేసుకోమనాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.